హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెంటల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 యొక్క నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. అలానే మనకి పోస్టులు అనేటివి పెంచుతారా లేదా, ఈ నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ అనేది పెంచడానికి ఎంత అవకాశం అనేది ఉంది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడదాము. మీరు 2026లో ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేయాలనుకుంటే మాత్రం ఎవరైతే ఫ్రీ కోర్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జాయిన్ నౌ. క్యాస్ట్ సర్టిఫికేట్ రూల్స్ అనేటివి మనకి చేంజ్ అయ్యాయన్నమాట. ప్రతి ఒక్కరు అప్లై చేసే ముందర క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క రూల్స్ అనేటివి చెక్ చేసి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క రూల్స్ అనేటివి చెక్ చేయాలనుకుంటారో వాళ్ళు మన ఛానల్లో ఉండే రీసెంట్ వీడియోస్ అనేటివి చెక్ చేయండి. అలానే నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో లింక్ అనేది. కాబట్టి ఇంకా ఎవరైనా చెక్ చేయకుండా వెంటనే వెళ్ళి చెక్ చేయండి. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి 100 మార్క్స్ ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది. మీ టార్గెట్ స్కోరు కేటగిరీ అనేది కమెంట్ చేయండి. అసలుకి మీ టార్గెట్ స్కోర్ అనేది సరిపోతుందా లేదా మీ క్యాస్ట్ ప్రకారంగా అని నేను రిప్లై అనేది ఇస్తానన్నమాట. టార్గెట్ స్కోర్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఎంత ఉండాలి, ఓబీసీ వాళ్ళకి ఎంత ఉండాలి, ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ టార్గెట్ స్కోరు కేటగిరీ అనేది కమెంట్ రూపంలో తెలపండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది. ప్రతి ఒక్క ఆర్ఆర్బీ ఆస్పిరెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మనం ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే, మనకి అందరికీ తెలిసిండేది ఆర్ఆర్బీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక లెటర్ అనేది రాశారనమాట. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్కి లెటర్ అనేది రాశారనమాట. అందరికీ తెలిసిండేదే ఈ విషయం అనేది. ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీ తరపున రాసిండే నోటీస్ అనమాట ఇది. ఈ లెటర్లో మనకి వేకెన్సీస్ అనేటివి పెంచాలని చెప్పి చాలామంది కోరారనమాట. రైల్వేలో పనిచేసే ఎంప్లాయీసే కోరారనమాట. కానీ మనకి వేకెన్సీస్ అనేటివి పెరిగాయా లేదా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీళ్ళు ఏమని చెప్పారంటే, షార్ట్ నోటీస్ వచ్చింది కదా మనకి, ప్రీవియస్గానే ఒక షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయింది. ఆ షార్ట్ నోటీస్లో మనకి 22,000 వేకెన్సీస్ గాను ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని వేకెన్సీస్ అనేటివి పెంచాలి అని చెప్పి కోరారనమాట. వర్క్ ఫోర్స్ అనేటివి చాలా తక్కువగా ఉంది, మాకు సరిపోదు, అసలుకి ప్రెజర్ అనేది ఎక్కువగా అయిపోతుంది, ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది, కాబట్టి వేకెన్సీస్ అనేటివి ఇంక్రీజ్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరు కోరారనమాట. రైల్వే వాళ్ళు ఇంకో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము. అలానే మనకి ఏజ్ లిమిట్కి వచ్చేసినట్టయితే ప్రీవియస్గా మనకి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట. చాలామంది ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు ఏజ్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయమని చెప్పి చాలామంది కోరారనమాట. ట్విట్టర్ క్యాంపెయిన్స్ కూడా జరుపుతున్నారు. మన సౌత్లో ఒకటే కాదు, నార్త్లో కూడా ట్విట్టర్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నారనమాట. మన ఆస్పిరెంట్స్ చాలామంది సఫర్ అవుతున్నారనమాట. ఏజ్ అనేది ఒకసారి వెళ్ళిపోయిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎంతమంది యూట్యూబర్స్కి అడిగినా కూడా ఏజ్ అనేది పెరగడానికి చాలా అవకాశం అనేది తక్కువగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ట్విట్టర్ క్యాంపెయిన్ నుంచే అనమాట ఎక్కువ జరిగేది. లేకుంటే ఆర్ఆర్బీ వాళ్ళన్నా కనీసము ఎవరో ఒక వీడియో అనేది చూసినట్టయితే, ఒక్క ఆర్ఆర్బీ ఎంప్లాయీ చూసినా కూడా వాళ్ళ చైర్మన్కి ఒక లెటర్ అనేది రాయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక యూనియన్కి తెలిసినా కూడా మనకి సరిపోతుంది. కానీ ఎవరే కానీ పట్టించుకోవడం లేదు. ఎవరే కానీ స్టూడెంట్స్ పట్టించుకోవడం లేదు. ఏ టీచర్ కూడా పట్టించుకోవడం లేదనమాట. ఏజ్ లిమిట్ అనేది పెంచాలి యాక్చువల్గా. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ కోర్టు వల్లనే చాలామంది అవకాశాలు అనేటివి పోయాయి అన్నమాట. చాలామంది ఐటీఐ వాళ్ళు కానీ 10th వాళ్ళు కానీ మెయిన్గా కోర్టు కేసు మీద ఎక్కువ ఫోకస్ చేశారు, ఎగ్జామ్ మీద చాలా తక్కువ ఫోకస్ చేశారనమాట. కాబట్టి చాలామంది బాగా రాయలేదు ఎగ్జామ్ అనేది. కాబట్టి కోర్టు కేసు అయిపోయిన వెంటనే ఎగ్జామ్ డేట్స్ అనేటివి ఇవ్వడం వల్ల, అలానే మనకి కొద్దిగా కూడా గ్యాప్ అనేది లేకోకుండా ప్రతి ఒక్కటి ఫాస్ట్గా ఎగ్జామ్స్ అనేటివి అయిపోగొట్టారనమాట. ఇప్పుడు చూస్తే మనకి ఫిబ్రవరిలో కూడా ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నారు. నార్మలైజేషన్ అనేది ఉంటుంది, కానీ ఎవరికైతే ఎగ్జామ్స్ అనేటివి స్టార్టింగ్లో పడింటాయో వాళ్ళ టెన్షన్ అనేది ఎవరైనా తీసుకోలేరు కదా. ఆ టెన్షన్లో ఈజీ క్వశ్చన్ కూడా రాంగ్ పెట్టడానికి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వాళ్ళు రాయగలుగుతారు, కానీ ఎవరైతే కోర్టు కేసు కోసం అని చెప్పి వెయిట్ చేశారో మాత్రం వాళ్ళు ఇబ్బంది పడింటారు చాలామంది. కాబట్టి ఏజ్ లిమిట్ అనేది పెరగడానికి అవకాశం అనేది ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాము.
మనకి ఆర్ఆర్బి నుంచి షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయిందనమాట. ఈరోజు ఇక్కడ చూడొచ్చు డేట్ కూడా 30/1/2026న రిలీజ్ అయ్యింది. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచే రిలీజ్ అయిందనమాట. ఇది ప్రతి ఒక్క రైల్వే వెబ్సైట్లోనూ ఉంటుందన్నమాట ఈ నోటీస్ అనేది. ఈ నోటీస్లో ఉండే ప్రకారంగానే మ్యాక్సిమం వాళ్ళు ఫుల్ నోటిఫికేషన్ అనేది ఇస్తారనమాట. మనం ఇక్కడ చూసినట్టయితే ఆర్ఆర్బి లెవెల్ 1 యొక్క పోస్టులు అన్నమాట. ఇవి లెవెల్ 1 పోస్టులు అంటే మనకి గ్రూప్ డి పోస్టులే అనమాట. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి మనకి ఈ పోస్టులకు గాను మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది 31/1/2026 వస్తుందన్నమాట. కానీ ఈ షార్ట్ నోటీస్లో ఉండేటివే మ్యాక్సిమం ఉంటాయి. మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 2/3/2026 అనమాట. అంటే మనకి March 2, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ ఏజ్ లిమిట్ను అలానే పోస్టులు చెక్ చేసినట్టయితే ఇప్పుడు మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉంది. అలానే 22,000 వేకెన్సీస్ గానే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ 2026 యొక్క నోటిఫికేషన్లో మాత్రం ఈ ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం పెంచాలి అంటే మాత్రం ఒకటే ఒక మార్గం ఉంటుంది. ఎవరైనా కోర్టు కేసు వేస్తే తప్ప అది పెరగటానికి అవకాశం అయితే లేదు. అలానే మనకి వేకెన్సీస్ కూడా సేమ్ అనమాట. వేకెన్సీస్ అనేటివి వాళ్ళ చేతిలోనే ఉంటాయి. పెంచాలి అని చెప్పి ఒక రిక్వెస్టింగ్ లెటర్ అయితే ఇచ్చారు, కానీ వాళ్ళైతే పట్టించుకోలేదు ఆ నోటీస్ అనేది. మ్యాక్సిమం అందరూ పెంచుతారని అనుకున్నారు, కానీ వేకెన్సీస్ అయితే పెంచలేదు. మ్యాక్సిమం మనకి 22,000 వేకెన్సీస్ గానే మనకి నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ డీటెయిల్స్ మాత్రం మ్యాక్సిమం ఇంకా మారవు అనమాట. మనకి టుమారో ఫుల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫుల్ నోటిఫికేషన్లో కూడా ఇవే డీటెయిల్సే ఉంటాయి. కాబట్టి ఎవరైతే హోప్స్ పెట్టుకున్నారో ఇంకా వేకెన్సీస్ అనేటివి పెరుగుతాయి, లేదంటే ఏజ్ అనేది ఇంక్రీజ్ చేస్తారు అనేవాళ్ళు మ్యాక్సిమం ఇంకా మనకి హోప్ అనేది లేదనే చెప్పవచ్చు. ఎవరైతే ముందుసారి ఎగ్జామ్ అనేది సరిగ్గా రాయలేదో ఈ నోటిఫికేషన్ మాత్రం ఎవరే కానీ మిస్ అవ్వద్దండి. ఇన్ని వేకెన్సీస్ అనేటివి మళ్ళీ వస్తాయనేది కూడా గ్యారంటీ లేదు మనకు అసలుకి. మెయిన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథమెటిక్స్, రీజనింగ్ మాత్రం చాలా ఈజీగా వస్తాయి అన్నమాట క్వశ్చన్స్ అనేటివి. దాని తర్వాత వచ్చేసరికి మనకి జిఎస్, జీకే మీదే ఎక్కువ ఫోకస్ చేయండి ఎక్కువగా. ఎందుకంటే మ్యాథమెటిక్స్, రీజనింగ్ ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. మెయిన్గా పోయేదంటే జీకేను, జిఎస్ మాత్రమే. అలానే జీకే, జిఎస్లో మనకి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చాలామంది ఇవి కరెంట్ అఫైర్స్ మీదనే ఎక్కువ పోయిందనమాట ముందుసారి. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసుకోండి ఇప్పటి నుంచే. మనం ఇప్పుడు అప్లై చేస్తే మనకి ఎగ్జామ్ డేట్ అనేది అన్నీ కరెక్ట్గా జరిగితే మనకి ఎగ్జామ్ డేట్ అనేది జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే రైల్వే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.